అండి మీ పేరేంటండి? ప్రభాకర్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుడిపాడ గ్రామం, మిడుతూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి వచ్చారు అక్కడికి. కర్నూలు బేసిక్ 300 అబోవ్ కిలోమీటర్స్. అక్కడి నుంచి ఇక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారండి? సార్ కోసం 4 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను నేను, ముఖ్యమంత్రి సీఎం కావాలని. ఇప్పుడు నా దయ వల్ల కొద్దిగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి అయినాడు. నా పాదయాత్రకు కొద్ది సక్సెస్ అయిందని అనిపించింది. ఎందుకంత అభిమానం ఏంటి పాదయాత్ర చేసి? వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి? అంత అభిమానం ఏంటి? నాకు చెప్పాలంటే గుడిపాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నేను ఒక్కనే నా ఊర్లో, నా ఫ్యామిలీ కాడికే. మిగతా వాళ్ళల్లో టీడీపీ, వైసీపీ వాళ్ళే ఉన్నారు. గుడిపాడ గ్రామంలో అంటే ఉత్త జనసేన అంటే ప్రభాకర్ ఇప్పుడు అక్కడ. ఓకే. అట్లా. సో మరి ఎందుకు ఆయన ఇప్పుడు మీకు ప్రజా దర్బార్ పెట్టి లీడర్స్ అందరూ ప్రజల్లోకి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ప్రజా దర్బారు? స్పందన అయితే కొద్దిగా బాగా సక్సెస్ అవుతుంది. అందులో సార్ ఊక వచ్చి ప్రజల్లోనే కూర్చొని సమస్యలు ఊక కొన్ని సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఊక చాలామంది బాగుంది పరిపాలన అని కూడా అంటున్నారు. మొన్న 21 స్థానాలు గెలిచినందుకు ఒక తిరుమల పాదయాత్ర వెళ్ళినాడు. ఇట్లా కాలు బొబ్బలు పోయి ఒక 2 నెలలు రెస్ట్ ఊక తీసుకోవడం జరిగింది. 21 స్థానాలు గెలిచినందుకు తిరుపతికి వస్తా అనుకున్నందుకు మళ్ళీ తిరుపతి ఒక పాదయాత్ర చేసినాం మళ్ళీ. అట్లా మరి ఆయన కనపడ్డా ఆయన మీ పక్కన ఉండరు, ఆయన్ని ఉండడు, ఇంత ఎందుకు చేసుకుంటున్నారు? హెల్త్ పాడవుతుంది కదా. దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్తాం మేము, భక్తులం అట్లా ఉంటాం మేము. గతంలో జగన్ గారు ఎలా అనిపించింది పరిపాలన? మాకైతే ఏం చేయలేదు అసలు, ఒక్కటి రాలే నాకైతే ఆ ప్రభుత్వంలో అయితే. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, బయట తిరగట్లేదు, ప్రజలు ఉండట్లేదు, ఆయన లోపలే ఉంటున్నాడు అని అంటున్నారు. తిరుగుతున్నారు కదా ప్రజలు. వస్తే ఒక సెక్యూరిటీ ప్రజలంతా గుమ్మి కూడడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా మనకి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది అవుతుంది అట్లా. దానికోసం ఓకే. మరి ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిద్ది, అభివృద్ధి జరిగిద్ది నమ్మకం ఉందా? అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం నమ్మచ్చు అంటారు? నమ్మొచ్చు. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుండి. ఇక్కడేనా? ఎక్కడ ఎందుకు వచ్చారు పార్టీ ఆఫీస్కి, మంగళగిరి పార్టీ ఆఫీస్కి, పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారమ్మా? నా హాస్టల్లో ఒకటి కబ్జా చేసింది పని అమ్మాయి. ఒక నెల నాడు పనికి పెట్టి నేను హాస్పిటల్ కానీ హైదరాబాద్ పోయాను, నెలన్నర అయింది. వచ్చేటప్పటికి అది నాదేనా, నాకు 2 లక్షలు ఇచ్చి వెళ్తానంటుంది. అది నాదే అసలు. అది ఆ అగ్రిమెంటు అద్దీ అన్నీ నేనే కడుతున్నా ఇక్కడ న్యాయం చేస్తారో నమ్మకం ఉందా? అనే వచ్చా నాన్న. మరి చేస్తారో చేయరో వాళ్ళదయ్యా, నా ప్రాప్తి. మరి మీకు ఎలా తెలుసు ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి నా లీడర్స్ వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? వీళ్ళే టీవీలో చెబుతున్నారు. టీవీలో మంచి చేస్తున్నారని చెప్తున్నారా, చెడు చేస్తున్నారని చెప్తున్నారు? మంచిగా చేస్తున్నారని చెప్తే వచ్చా పొద్దున్నే. మరి ఏం మంచి జరుగుద్దో ఏంటో ఆ బాబుకి చెప్పుకుందామని వస్తారా నాన్న? వస్తారంటున్నారు. ఇప్పుడు పరిపాలన పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది అమ్మ? ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మాకు అంత క్రితం పోయాను, ట్యాక్సీలు పడేవి, చెత్త పన్ను అయ్యి. ఇప్పుడు ఏ పరిపాలన జగన్ గారు ఉన్నప్పుడు? జగన్ గారి పరిపాలన అవన్నీ లేవు. ఇప్పుడు 3 రోజుల నాటి నుంచే చెత్త పన్ను తీసేశారు. బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి నా హాస్టల్ తీసేసుకుంది. ఇప్పుడు నాకేమో 2 పిల్లలు ఉండారు, నాకు జీవనాధారం లేదు. మీకు అలాగా హాస్టల్ విషయంలో ఇబ్బంది ఉందని చెప్పి సహాయం కోరడానికి ఇక్కడికి వచ్చారు అంతే? వచ్చాము సహాయం కోరటానికి, దాన్ని సాల్వ్ చేయటానికే. సాల్వ్ చేయటానికి న్యాయపరంగా ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు అంటే చర్యలు పెట్టారు కదా, ప్రజా దర్బార్ పెట్టారు కదా, ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారు, ఇది ఎలా అనిపిస్తుంది? సార్ మేము ఇప్పుడే కొత్తగా వచ్చాను సార్ ఇక్కడికి. ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ట్రాన్స్ఫర్ పని మీదనే వచ్చాను. సో నాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చేసేది పోలవరం కాన్స్టిట్యున్సీ చేస్తున్నాను. నాది వర్కింగ్ మామూలుగా మెయిన్ నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి ఎన్టీఆర్ డిస్టిక్ తేకొండూరు మండలం గొల్లమందుల గ్రామం. సో అక్కడ నుంచి ఇక్కడికి చాలా లాంగ్ అవుతుంది. ఇంట్లో నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. సో వీళ్ళిద్దరిని అమ్మ నాన్న చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా దగ్గరలో ఓ ప్లేస్ వేకెంట్ ఉంది. సో ఆ ట్రాన్స్ఫర్ పని మీద కోసమని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పని అవ్వలేదు. నాకు లెటర్ కూడా తీసుకున్నాను. సో ప్రాబ్లం ఉంది సార్, నాకు మదర్ని అమ్మ నాన్న చూసుకోవాలి, నాకు ట్రాన్స్ఫర్ ఒప్పించగలరని దయచేసి కోరుకుంటున్నానని చెప్పేసి ఆర్జీ పెట్టుకున్నాను. అదే ఆర్జీ తీసుకొని అక్కడ నుంచి లెటర్ తీసుకొని ఆర్డీ ఆఫీస్కి వెళ్తే నాకు పని అవ్వలేదు. ఇప్పట్లో ట్రాన్స్ఫర్లు ఏమీ లేవని చెప్పారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వస్తే ఏమైనా న్యాయం జరుగుతుందని వచ్చామండి. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చారు కదండి, అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఎవరు చెప్పారు, ఎలా తెలుసు? అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నారంట, ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే వచ్చాము మేము కూడా ఇక్కడికి, మాకు కూడా న్యాయం జరిగిద్దని. ప్రీవియస్లో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి సౌకర్యాలు అరేంజ్ చేశారండి, ఇలాంటి పెట్టారు ప్రజల మధ్యలో, మీరు చూసారా మీ సర్వీస్? ప్రీవియస్లో ఎప్పుడు కూడా ఇలాంటి వెసులుబాట్లు అనేది ఏర్పరచలేదు. ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం కోసం అయితే ఈ జనసేన పార్టీ అయితే ప్రజావాణి అనే ప్రోగ్రాం ద్వారా జనాలకి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. మంచి పని
అంటారండి ఇలా ప్రజల్లో లీడర్స్ రావడం, ప్రజల దగ్గరికి ఉండడం లీడర్స్? చాలా మంచి పని అండి, ఇది జరుగుతాయని అనుకుంటున్నాము. ఎంతవరకు జరుగుతాయని అయితే చెప్పలేకపోతున్నాం. పరిపాలన పరంగా చూస్తే ఏం చెప్తారు సార్? పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా బెటర్గా ముందుకు సాగుతున్నాయండి. సో మీకు హెల్ప్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు. సో సాల్వ్ చేస్తే కొద్దిగా పేరెంట్స్కి బాగుంటుంది. బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వచ్చాను సార్. నమ్మకం ఉందా సార్ మరి? ఆర్జీ చేస్తే మంచి చేస్తారు? జగన్ గారి మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్, నాకు చేస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చాను సార్.